ప్రస్తుతం తెలుగు సినిమా అప్డేట్స్ అన్నీ హీరోలు, దర్శకుల పేర్లు, వాళ్ళ చేసే సినిమా నెంబర్ను బట్టి వస్తున్నాయి. విజయ్ దేవరకొండ VD14, అల్లు అర్జున్ అట్లీ AA22x A6, నితిన్ 31, పూరి సేతు SSMB ఇలా కొత్త సినిమాలన్నీ దర్శకులు, హీరోలు వీళ్ళ పేర్ల మీదే నెంబర్స్తో వస్తున్నాయి. ఒకప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 1, ప్రొడక్షన్ నెంబర్ 5 ఇలా బ్యానర్ పేర్లతో ఆ బ్యానర్లో నిర్మించే సినిమా సంఖ్యతో వచ్చేవి. నిర్మాణ సంస్థ చేసే ప్రొడక్షన్ నెంబర్లతోనే పేపర్లలో పండగలకు శుభాకాంక్షలు తెలిపేవారు. పలానా బ్యానర్ నుంచి పలానా ప్రొడక్షన్ నెంబర్ అనేది ఒకప్పుడు చాలా క్రేజీగా ఉండేది. దానిమీద అనేక డిస్కషన్లు జరిగేవి. ప్రస్తుతం సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నిర్మాత మొత్తం సినిమాకి ప్రధాన సూత్రధారిగా ఉండేవాడు. అన్ని విభాగాలు, నటులు, మిగతా అందరూ నిర్మాతల కనుసన్నలలో మెలిగేవారు. కీలకమైన నిర్ణయాలు అన్నీ అతని సమక్షంలోనే జరిగేవి. పలానా బ్యానర్ సినిమా నుండి కొత్త సినిమా వస్తుందంటే ఆ బ్యానర్లో ఆ సినిమా ఎన్నోదో ఆ నెంబర్ మీద పబ్లిసిటీ మొదలుపెట్టేవాళ్లు. ప్రొడక్షన్ హౌస్ని అలా ఎస్టాబ్లిష్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ని ఆకర్షించేవాడు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా పలానా ప్రొడక్షన్ హౌస్ అంటే ఉండే నమ్మకం మీద సినిమా మొదలు కాకముందే వారికి అడ్వాన్స్లు ఇచ్చేవారు. ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి అప్పటి వరకు వచ్చిన సినిమాలు, వాటి సక్సెస్ వారికి కొలమానంగా ఉండేది. దాంతో ప్రొడక్షన్ హౌస్ కీలకంగా ఉండేది. నిర్మాత కింగ్ మేకర్గా ఉండేవాడు. సబ్జెక్ట్ విని బడ్జెట్ ఫైనల్ చేసేవారు. నిర్మాతలు స్టూడియో ఓనర్లుగా ఉండేవాడు. ప్రొడక్షన్ అంతా ఒక క్రమబద్ధతలో జరిగేది. అన్ని విభాగాలు క్రమశిక్షణతో పనిచేస్తూ కలిసికట్టుగా వ్యవహరించి సినిమాలను నిర్మించి ప్రేక్షకుల మనసులు దోచి సినిమాను ఒక అద్భుతమైన పరిశ్రమగా మలిచారు. క్రమంగా తరాలు మారాయి. సినిమా ఇండస్ట్రీ కూడా అనేక మార్పులకు లోనైంది. కళాత్మకంగా, సృజనాత్మకంగా ఉండే పరిశ్రమలోకి వ్యాపార ధోరణి ప్రవేశించి ఆక్రమించేసింది. పరిశ్రమ తీరుతెన్నులను పూర్తిగా మార్చేసింది. కమర్షియల్ హంగుల పేరిట సినిమా చాలా వరకు తన సొంత విలువలను కోల్పోయింది. పూర్తిగా వ్యాపార సరుకుగా మిగిలింది. సామాన్యుడికి దూరమవుతుంది. ఈ విషయంలో ఎవరి వాదనలు, సమర్థనలు వారికున్నాయి. ఈ పరిశ్రమ మీద ప్రభుత్వాలు కూడా పెద్దగా దృష్టి పెట్టకపోవటం మరొక కారణం. ఎవరి సొంత ప్రయోజనాల కోసం వారు తమ పలుకుబడిని ఉపయోగించి ఆధిపత్యాన్ని సాధించటానికి ఇండస్ట్రీని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు సాగిస్తూ కేవలం ఒక వ్యాపార సాధనంగా మార్చారు అనడంలో ఎలాంటి మొహమాటలు అవసరం లేదు. ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా అనే మాధ్యమం చివరకు ఆ ప్రజలను దోచుకునే ఒక సాధనంగా మారింది. ప్రభుత్వాల ఉదాసీనత కూడా ఒక ప్రధాన కారణం. సామాన్య ప్రజలకు వినోదం అత్యంత ఖరీదైనదిగా మారింది. దాని సైడ్ ఎఫెక్ట్ పెరుగుతున్న పైరసీ అని చెప్పవచ్చు. హీరోలకు విపరీతమైన ఆదరణ పెరిగి సామాన్య ప్రేక్షకుల దృష్టిలో వాళ్లు దేవుళ్లుగా మారారు. హీరోలను బట్టి మార్కెట్ డిసైడ్ అవటం మొదలైంది. హీరోల డామినేషన్ విపరీతంగా పెరిగింది. నిర్మాత సైలెంట్గా సైడ్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఉండే ప్రొడక్షన్ నంబర్స్ కాస్త ఇప్పుడు హీరో అండ్ డైరెక్టర్ వాళ్ల సినిమాల నంబర్లుగా మారింది. వీటిని బట్టి సినిమాకి మూలస్తంభంలాంటి నిర్మాత ఇప్పుడు కేవలం ఒక పెట్టుబడి పెట్టే వ్యక్తిగా తప్ప ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా అయిపోయాడు. దీనికి మరొక కారణం అవగాహన లేని వాళ్లు డబ్బులు కట్టలతో ఇండస్ట్రీలోకి రావటం. బయట వ్యాపారాలు చేసేవారు తమ సొంత కోరికలు, ప్రయోజనాల కోసం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం. వారికి ఏ విషయంలోనూ అవగాహన లేకపోవటం మరొక ప్రధాన కారణం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి దర్శకుడు, హీరో తెలుగు ఇండస్ట్రీని నడిపిస్తున్నారంటల్లో ఎలాంటి సందేహం లేదు. సినిమా పరిశ్రమ ప్రధాన ఉద్దేశ్యం సామాన్యుడికి విన్నదాన్ని అందించటం. అలాంటి సామాన్యుణ్ణి వదిలేస్తే ఎలా? వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలను అలరించటానికి, అందరికీ అందుబాటులోకి సినిమాను ఉంచాలని ప్రభుత్వాలు కూడా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.